నాగ్ సార్ది చేశారు. ఇంతకీ విక్రమార్కుడు ఉన్నది మీరే కదా? కాదు, అది యాక్చువల్లీ విక్రమార్కుడులో నేను చేశాను, కానీ అది చాలా చిన్న రోల్ అనమాట. అప్పుడు నాకు గుర్తు కూడా లేదు. చిన్న రోల్ అంటే ఎలా చెప్పాలి, అందులో ఒక జర్నలిస్ట్ ఉంటారు, ఆయన ఇల్లు కాలిపోతుంది, అందరికి ఇలానే చెప్పుకుంటూ వచ్చా, మీకు గుర్తుందో లేదో. మేబీ ఇప్పుడు మీకు సడన్గా గుర్తు రాకపోవచ్చు, కానీ మళ్ళీ వెళ్ళి సినిమా చూడండి ఒకసారి, అప్పుడు గుర్తొస్తుందేమో, ట్రై చేద్దాం. కాలిపోయినప్పుడు ఆ చిన్న పాపను అనమాట, వాళ్ళ కూతురుని, నేను ఆ కూతురు క్యారెక్టర్ ఎక్కువ ఉండదు, బికాజ్ నాకు బాయ్ కట్ హెయిర్ ఉండింది అనమాట. సో అప్పుడు ఆ రోల్ ఇవ్వడానికి, బికాజ్ నాకు ఆ ప్రాపర్ హెయిర్ లేదు కాబట్టి ఆ మెయిన్ రోల్ నేను మిస్ కూతురు మీరు కాదు. నేనైతే కాదు, బట్ అయితే రాజమౌళి గారి డైరెక్షన్ లో ఏదో చిన్న సీన్ అయినా చేశాను, కానీ గుర్తులేదు ఆ ఎక్స్పీరియన్స్, ఆ వర్కింగ్ అనేది నాకు ఏమీ గుర్తులేదు అసలు. ఇప్పుడు మీరు సడన్ గా విక్రమార్కుడు అని చెప్తే గానీ, ఓ షిట్ నేను రాజమౌళి గారితో ఆల్రెడీ వర్క్ చేశాను కదా అని నాకు ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది. బట్ ఐ థింక్ ఇప్పుడైతే నేను ఈగర్లీ వెయిటింగ్ రాజమౌళి సార్ డైరెక్షన్లో ఒక ఫిలిం చేయాలి అని. అండ్ ఆల్సో పూరి జగన్నాథ్ గారు అండ్ సుధా గారు, ఫీమేల్ డైరెక్టర్స్తో కూడా వర్క్ చేయాలండి. ఓకే, సుధా గారిది ఆకాశమే నీ హద్దురా ఫిల్మ్ డైరెక్టర్, ఆవిడ డైరెక్షన్లో వర్క్ చేయాలని కూడా ఉంటుంది అనమాట. బికాస్ నేను ఆవిడ దాంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఉమెన్ క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఆవిడ డైరెక్షన్లో కూడా వర్క్ చేయాలనుకుంటున్నాను. హీరోస్లో యాక్చువల్లీ అంటే ప్రభాస్ అన్న గురించి నేను ఏమనుకుంటున్నాను అది చెప్పే ఆపర్చునిటీ నాకు ఫిల్మ్స్ ద్వారానే వస్తుంది. అది చిన్నప్పుడు నేను చెప్పలేకపోయాను, బికాస్ ఆబ్వియస్లీ అప్పుడే తెలియదు. నేను ఇప్పుడు ఇలా చెప్పాను, నేను కరెక్ట్ పర్సన్గా మీట్ అయినప్పుడు చెప్పాలనుకుంటున్నాను దట్ హౌ మచ్ వీ అడ్మైర్ హిమ్ అనేది. సో ప్రభాస్ అన్నతో వర్క్ చేయాలనుకుంటున్నాను. వీడియో పంపిద్దాం ఆయనకి, ట్విట్టర్లో ట్యాగ్ చేద్దాం. లేదు, నేను అయినా పర్సనల్గానే చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆ పర్సనలీ చెప్పేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. సో ప్రభాస్ గారు మాకు తెలియదు కదా ఏం చెప్పారు, నేను తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటా, అప్పుడు మళ్ళీ కలుద్దాం.